ఇది భారతదేశం అంతా గర్వించదగినటువంటి విషయం కదా. ఎందుకంటే ఒకనొకప్పుడు భారతదేశము మరి బ్రిటిష్ పరిపాలనలో బానిసత్వం కింద బ్రతుకుతుండేటటువంటి వారు. బానిసత్వం అంటే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మనకు బానిసత్వం గురించి చాలా విషయాలు. ఎందుకంటే మన పితరులు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసత్వం కింద చాలా సంవత్సరాలు వాళ్ళు బ్రతికారు. బానిసత్వం అంటే ఏంటో, బానిసత్వం కింద ఉండేటటువంటి ఆ కష్టాలు, ఆ ఇరుకులు, ఇబ్బందులు ఏంటో దేవునికి బాగా తెలుసు. ఆ నలిగిపోవడం అంటే బాగా తెలుసు ప్రేమైన దేవులారా. ఎందుకంటే దేవుని ప్రజలు అనుకోని పరిస్థితుల్లో, ఒక వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఇశ్రాయేలీయులు అంటే ఒక మాట గమనించాలి, అది ఒక మనుషుని పేరే. ఎవరయ్యా మనుషుడంటే యాకోబు. యాకోబును దేవుడు ప్రేమించి, యాకోబు ప్రార్థనను దేవుడు అంగీకరించి, యాకోబు ప్రార్థనను దేవుడు ఆశీర్వదించి మరి పెట్టినటువంటి పేరు, యాకోబుకు పెట్టబడినటువంటి పేరే ఇజ్రాయేలు. యాకోబు అనే మాటకు అర్థం మోసగాడు కదా. యాకోబు అనే మాటకు మోసగాడు. అయ్యా నీ ప్రార్థన నేను విన్నాను, నీవు ప్రార్థనలో నువ్వు పెరుగులాడావు. ఏమని పెరుగులాడాడో తెలుసా? రాత్రంతా పెరుగులాడాడంట. ఆయన ప్రార్థనలో ఒకే అంశం ఏముందంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను ఇక్కడ నుండి వదిలిపెట్టను. మనం అలాగ ప్రార్థిస్తుంటున్నామా? ఏదో 2 మాటలు అడిగి దేవుడు ప్రార్థన చేశాను, దేవుడు నా ప్రార్థన వినలేదని చెప్పేస్తుంటాం. ఎప్పుడైనా మనం అలాగా పెరుగులాట ప్రార్థన మనం దేవుని సన్నిధిలో చేశామా? ప్రియమైన దేవులారా, యాకోబు అలాగ ప్రార్థన చేశాడు కాబట్టి యాకోబు ప్రార్థనను దేవుడు అంగీకరించి యాకోబును మరి ఇజ్రాయేలుగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆ యాకోబే మరి ఇజ్రాయేల్ ఐగుప్తు దేశానికి రప్పించబడ్డాడు. ఎందుకో తెలుసా? దానికి ఒక పెద్ద హిస్టరీ ఉంది, మనకు అందరికీ తెలుసు. మొదట యోసేపు బానిసగా వాళ్ళ అన్నలు అమ్మివేశారంట. ఎవరిని? యోసేపును అమ్మివేశారు. యోసేపును చంపాలని వాళ్ళు చూశారు, కానీ చంపలేక చంపే సమయంలో కూడా వాళ్ళు లాభ నష్టాలు బేరీజు వేసుకొని యోసేపును వెండి నాణాలకు అమ్మేశారంట. యోసేపును ఎక్కడికి అమ్మారంటే ఐగుప్తు దేశానికి అమ్మివేశారు. కానీ ఐగుప్తు దేశానికి బానిసగా పోయినటువంటి యోసేపు దేవుడు అక్కడ బానిసగానే ఉంచలేదు సుమా. ఎందుకంటే యోసేపు నీతిగా బ్రతికాడు, యోసేపు నిజాయితీగా బ్రతికాడు, యోసేపు పరిశుద్ధముగా జీవించాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొందాం. యోసేపు బానిసగా పోయినటువంటి ఐగుప్తు దేశంలో యోసేపు మరి ఇక్కడ నన్ను ఎవరిని చూడరులే, ఇక్కడ నన్ను ఎవరు పట్టించుకోరులే అని చెప్పి ఇష్టానుసారంగా బ్రతకలేదు, ఇష్టానుసారంగా జీవించలేదు సుమా. యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా పట్టబడి పోయినప్పటికీ కూడా యోసేపు ఎంత మాత్రమో దేవుడు చూస్తున్నాడు, ఎక్కడికి పోయినా దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అనేటటువంటి కాన్సెప్ట్ యోసేపులో ఎప్పుడు కూడా మెదులుతూనే ఉండేది ప్రేమ. అందుకే యోసేపు అంత పరిశుద్ధతగా జీవించాడు, యోసేపు అంత నిరాడంబరుడుగా జీవించాడు, యోసేపు మరి అంత విశ్వాసము కలిగి మరి ఐగుప్తులో జీవించాడు. ఐగుప్తు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈజిప్ట్ దేశమే ఐగుప్తు దేశం. ఎవరొస్తున్నా గమనించండి. ఐగుప్తు అంటే ఎక్కడో కాదు. బైబిల్లో ప్రతిదీ కూడా ఈరోజు మరి మనకు ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రతిదీ కూడా ఆధారం ఉంది. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథము. హల్లెలూయా. ఇది పరిశుద్ధ గ్రంథం, దీనికి అనేకమైన పేర్లు ఉన్నాయి. ఇది చారిత్రాత్మక గ్రంథం. అనేక మంది రాజులను చేసినటువంటి గ్రంథం ఇది గ్రంథం. అనేక మంది రాజులకు బోధించినటువంటి గ్రంథం ఈ గ్రంథం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రతి విషయము కూడా బైబిల్లో రాయబడినటువంటి విషయాలు ఉంటున్నాయి. బైబిల్లో ప్రతి ఒక్కటి ఆధారాలు ఉంటున్నాయి ప్రియమైనవారా. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈజిప్టు దేశమే ఐగుప్తు. హల్లెలూయా. బైబిల్లో రాయబడినటువంటి ఐగుప్తు ఏదైతే ఉందో, యోసేపు బానిసగా తీసుకొని పోయినాడు. బానిసగా తీసుకున్నటువంటి యోసేపు మరి అక్కడ ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. అపవాది ఎక్కడికి పోయినా వాడు వదిలిపెట్టాడు. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చాలా మంది అనుకుంటుంటారు, ఆన్లైన్లో మనం ఏం చేసినా కనపడుతులే, దేవుడు మనల్ని చూడాలి అనుకుంటాం ఆన్లైన్లో. అందుకే ఆయన మనం ఆరాధించేటటువంటి దేవుడు ఆత్మస్వరూపైనటువంటి దేవుడు. ఆత్మస్వరూపైన దేవుడు అందరిలో అంతటా సంచారం చేస్తున్నటువంటి దేవుడు. ఆన్లైన్ లో ఉంటాడు,
ఆఫ్లైన్ లో కూడా ఉంటాడు. ఆఫ్లైన్ అంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఆఫ్లైన్, మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు ఆరాధనలు ఇది ఆఫ్లైన్. ఇప్పుడు మన ఎదురుగా ఉంటున్నది ఆన్లైన్. హల్లెలూయా. ఆన్లైన్ లో దేవుడు పట్టించుకోవడలే, ఆన్లైన్ లో దేవుడు మన ప్రార్థనలు వినడలే, ఆన్లైన్ లో దేవుడు కార్యాలు చేయడలే అనుకుంటున్నారేమో. ఆన్లైన్ ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆన్లైన్ ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆఫ్లైన్ లో కూడా దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యాలు, ఆయన చచ్చిపోయినటువంటి దేవుడు రాయో రప్పో అయితే ఒకవేళ మాట్లాడేవాడు కాదు. కానీ మనం ఆరాధించుతున్నటువంటి దేవుడు సజీవమైనటువంటి దేవుడు ఏంటి, సర్వాంతర్యామిగా అందరిలో అంతటా సంచారం చేస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు ప్రేమికుల ద్వారా అన్ని చోట్ల దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. దేవుడు ఒక్కొక్కసారి మరి మనం తప్పిపోతున్నప్పుడు, మనము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు, రోగాల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమలుగా ఉన్నప్పుడు దేవుడు ఒక్కొక్కసారి ఎదురుగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఒక్కొక్కసారి ఆన్లైన్ లో ద్వారా కూడా దేవుడు మనతో కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైనదన్నారా, ఎందుకు చెప్తున్నానంటే యోసేపు జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించాడు. యోసేపు ఒక దేశం కాని దేశానికి బానిసత్వం క్రింద వెళ్ళినప్పటికీ కూడా దేవుడు మాత్రము యోసేపును వదిలిపెట్టలేదు. ఎందుకంటే యోసేపు నమ్మకంగా పరిశుద్ధముగా జీవించాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో కూడా అదే మాట చెప్తున్నాడు. ఈరోజు మనం ఎక్కడున్నా సరే, నువ్వు ఏ ఇంటికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా, ఎక్కడ పని చేస్తున్నా, నువ్వు కాలేజీకి వెళ్ళినా, హాస్టల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈరోజు నువ్వు దేవుడు చూస్తున్నాడనేటటువంటి కాన్సెప్ట్ నువ్వు కలిగి ఉండాలి. ప్రేమ ఆ యొక్క విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా నీ హృదయంలో, నీ మనసులో మెదులుతూనే ఉండాలి. కాబట్టి ఒకనొకప్పుడు మరి ఇశ్రాయేలీయులు అలాగా వచ్చినటువంటి యోసేపును ఆధారం చేసుకొని వచ్చినటువంటి తన అన్నలందరూ కూడా ఆ ఐగుప్తు దేశంలోనే, ఈజిప్ట్ దేశంలోనే వారందరూ కూడా స్థిరపడిపోయారు. అక్కడే వారు విస్తరించిపోయినట్టుగా మనం నిర్గమాకాండంలో మనం చూస్తాం. కానీ అక్కడ ఫరో రాజు వారిని చాలా కఠినపరిచాడు. ఎందుకంటే వీరు మాకంటే అధికమైపోతున్నారు, వీరి జనాభా పెరిగిపోతుంది, వీరు మనల్ని ఏలుబడి చేస్తారేమో అనేటువంటి భయంతో వాళ్ళను అణగదొక్కడం చూస్తాం. కాబట్టి ఎందుకంటే శత్రువులు ఎప్పుడు కూడా అణగదొక్కడానికే ప్రయత్నం చేస్తుంటారు. ఈ బానిసత్వం అంటే ఏంటంటే అణిచివేయబడటం. బానిసత్వం అంటే మరి అణగదొక్కడం. కాబట్టి బానిసలను ఎవరు కూడా కుర్చీల ముందు కూర్చోబెట్టి మర్యాదలు చేయరు, సన్మానాలు చేస్తారు. సన్మానాలు చేయరు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా పని మనుషుల్ని లేదా బానిసలను ఏమనుకుంటారంటే వాళ్ళు బానిసత్వం కింద, వాళ్ళ చొప్పు చేతుల కిందనే ఉండాలని ఆశిస్తారు. కానీ వారిని స్వాతంత్రం ఇవ్వడానికి ఎంత మాత్రం ఇష్టపడరు. ప్రేమ అదేవిధంగా ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు మరి దేవుడు మాత్రము ఐగుప్తు దేశంలో వారు అణిచివేయబడుతున్న సమయంలో దేవుడు మరి అందరూ మొరపెట్టారండి. ఇశ్రాయేలు అందరూ కూడా దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు వారి మొరలు దేవుడి సన్నిధికి చేరాయి. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఒక గొప్ప నాయకుడిని వారి మధ్యలో నుంచి లేపాడు. హల్లెలూయా. ఎవరు? ఆయనే మోషేని దేవుడు లేపి ఆనాడు ఇశ్రాయేలులను పగలు మేఘ స్తంభములాగా, రాత్రి అగ్ని స్తంభములాగా దేవుడు వారికి ఉంటూ ఆ బానిసత్వంలో నుంచి, బానిస బ్రతుకులో నుంచి దాదాపు వారు ఆ ఈజిప్టు దేశంలో నుంచి బయటకు రావడానికి చాలా కష్టమైపోయింది. ఆ ఫరో రాజు చాలా కఠినుడు. అనేక సార్లు దేవుని యొక్క మాటను మరి కఠినపరుచుకున్నటువంటి వాడు, దేవుని లెక్క చేయనటువంటి వాడు ఫరో రాజు. చివరికి మామూలుగా ఆయన మాట వినలేదు. దాదాపు ఆ దేశం మీదకి 11 తెగుళ్ళు వచ్చాయి. ప్రేమనుకున్నాడు 10 తెగుళ్ళు వచ్చాయి. ఒక్కొక్క తెగులు వచ్చినప్పుడు అంతా ఫరో రాజు అయ్యా ఇంకా తీసుకుపోండి మీ ప్రజల్ని అంటాడు. మళ్ళా ఆయన హృదయం ఏమైపోతుందంటే కఠినమైపోతున్నాడు. మళ్ళా దేవుడు వారిని మోషే వేడుకున్నప్పుడు మోషే ప్రార్థన ఆలకించి ఆ తెగులు దేవుడు తొలగించేస్తాడు. తిరిగి మరియు ఫరో హృదయము కఠినమైపోతున్నాడు. ఫరో హృదయం కఠినమైపోతుంది. తిరిగి మళ్ళా ఇంకొక తెగులు దేవుడు ఆ ఈజిప్టు దేశం మీదకి రప్పిస్తాడు. మళ్ళా ఫరో రాజు మోషేని పిలిపిస్తాడట. మోషే, అయ్యా చూడయ్యా, నీ జనులను పిలిచిపోయింది, ఒకసారి మీ దేవుణ్ణి ప్రార్థన చేయి, ఈ తెగులు పోయేటట్లుగా అని చెప్పి మరి వేడుకుంటాడు. తిరిగి మోషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడట. మళ్ళా వెంటనే ఆయన హృదయం కఠినమైపోతుందట. అంత కఠినుడు ఫరో రాజు. కానీ ప్రేమ చివరికి దేవుడు వదిలిపెట్టలేదు. దేవుడే ఒక రకంగా వాక్యంలో మనం చూసినప్పుడు దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడని మనం చూస్తాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలియాలి, దేవుని యొక్క ఆధిపత్యం ఏమిటో తెలియాలి,
దేవుని యొక్క సౌరత్వం ఏమో వాడు అందరూ తెలుసుకోవాలి. అందుకే ఫరో రాజును కఠినపరిచి మరి దేవుని యొక్క గొప్పతనాన్ని నిరూపించినటువంటి దేవుడు. హల్లెలూయ. చివరికి ఏం చేశాడో తెలుసా? ఫరో ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి జ్యేష్ఠ కుమారుని దేవుడు తీసి పడేశాడు. పక్కింట్లో ఇజ్రాయేలు ఉంటారు, ఇజ్రాయేల్ ఇంట్లో ఏ ఒక తెగులు రాలేదు. పక్కనే ఉన్నటువంటి ఎవరు ఆ ఐగుప్తీయుల ఇళ్లలో మాత్రము జ్యేష్ఠులందరూ కూడా ప్రతి ఇంటిలో కూడా జ్యేష్ఠ కుమారుడు లేడు. అలాగే వాళ్ళ ఇంట్లో మాత్రమే కాదు, ఫరో ఇంటిలో కూడా ఫరో యొక్క పెద్ద కుమారుడు ఏమైపోయినాడు? దేవుడు మృత్యువాది పెట్టేశాడు.